వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఫోకో షో కేసులు ముద్దాయికి శిక్ష విధిస్తే ఆ ముద్దాయి న్యాయమూర్తిపై బూటు విసిరేయడం చాలా విచారకరమని జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నేపాగా సుందర్రావు అన్నారు. గురువారం జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట న్యాయస్థానం ఎదుట విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం నందు ఫోక్ షో కేసు కింద ముద్దాయికి న్యాయమూర్తి శిక్ష విధిస్తే ఆ న్యాయమూర్తిపై బూటు విసిరేయడం, న్యాయస్థానాన్ని మొత్తం బూతులు తిట్టడం చాలా విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదిపై దాడులు జరుగుతూ ఉండటం వలన ప్రొడక్ట్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాద వృత్తికి వివాదకరంగా భయానక పరిస్థితి నెలకొందని స్పందించింది. ప్రొడక్ట్ యాక్టివ్ విధులు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమం శుక్రవారం కూడా చేయనున్నట్లు తెలిపారు. కేపల్లి న్యాయవాదిపై జరిగిన అవమానానికి వ్యతిరేకంగా కూడా విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. సీనియర్ న్యాయవాదులు సామినేని వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ గౌడ్, కృష్ణయ్య, బసవరాజు, జోనబోయిన శ్రీనివాసరావు, కిషోర్, ఆర్వీఎల్ ప్రసాద్, ఆంజనేయులు, దామల సంతోష్, జూనియర్ న్యాయవాదులు దాసరి నాగేశ్వరరావు, పూల నాగరాజు, బూడిద నరసింహారావు, బొడ్డు శ్రీధర్, రాజు, అంకమరాజు, రాజశేఖర్, అశోక్, ఎండ్రపల్లి భాను తదితరులు పాల్గొన్నారు. ఆ విధంగా ప్రభుత్వం కనుక జోక్యం చేసుకోకపోతే న్యాయవాది వృత్తికే విఘాతం అవుతుంది. న్యాయవాది వృత్తికి విఘాతం కాకుండా యమలోకం తలుపులు మూసినట్టయిపోతుంది. న్యాయవాదులు లేకుండా జడ్జి గారే తీర్పులు చెప్పలేరు, జడ్జి గారే క్రాస్ చేయలేరు. ఇదంతా చాలా భయానక పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ప్రొటెక్ట్ యాక్ట్ తీసుకురావాలనేది. మూడో రోజు శుక్రవారం కూడా రేపల్లి న్యాయవాదిని జరిగిన అవమానానికి ప్రతిఘటనగా నిరసన తెలియజేస్తున్నాం. ఇందు నిమిత్తం ఈ 3 రోజులు ఈ యొక్క బాయ్కట్ చేస్తూ ఉన్నాం. అందుకోసమే మా న్యాయవాది మిత్రులందరూ సంఘటితంగా ఐక్యంగా ఈ యొక్క కార్యాచరణ తీసుకున్నారు. ఇంకా మున్ముందు మా స్టేట్ కమిటీ వారు ఇచ్చే ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటాం. ఈ 3 రోజులు ఖచ్చితంగా నిరసన తెలియజేస్తూ బాయ్కట్ చేస్తున్నాం. అందరూ సహకరించేందుకు మా న్యాయవాదులందరికీ మా బార్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.